మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో స్వామి వివేకానంద పనిచేశారని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బండారు ప్రశాంత్ కుమార్ అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో ముందస్తు స్వామి వివేకానంద జయంతి వేడుకలను నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విద్యార్థులు స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రశాంత్, నగర కార్యదర్శి చంద్రశేఖర్, మణిదీప్, లోకేష్, అభిషేక్, శివ, మనుతేజ్, ఠాకూర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చంద్రశేఖర్, నేను తూప్రాన్ టౌన్ సెక్రటరీ. ఇప్పుడు ఏంటంటే మన వివేకానంద జయంతి, ఎందుకంటే వివేకానంద బాటనే ఏబీవీపీ బాట. ఇప్పుడు ఎందుకంటే వివేకానందుడు మనకి ఎట్లా ఉండాలి ఏంటి మనకు అన్నీ నేర్పించినాడు. స్టూడెంట్స్ కోసం మనం ఏంటంటే ప్రతి దానికి కొట్లాడేది, స్టూడెంట్స్ కోసం కొట్లాడేది ఏబీవీపీ. ఎందుకంటే ఏబీవీపీ మొత్తం వివేకానంద బాటలో నడుస్తుంది. ఇప్పుడు వివేకానంద జయంతి నేషనల్ యూత్ డే, ఇట్లా మొత్తం యువకులే ఉంటారు కాబట్టి ఇప్పుడు వివేకానంద జయంతి జరుపుకుంటున్నాము. ఇప్పుడు మనం జనవరి 12కి ఉంది. ఇప్పుడు ఎందుకంటే స్టూడెంట్స్కి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు చేయడం జరుగుతుంది. అందుకే జై హింద్, జై భారత్. అందరికీ నమస్తే. ఈరోజు ఏబీవీపీ తూప్రాన్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద యొక్క 163వ జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతోంది. స్వామి వివేకానంద జనవరి 12, 1863వ సంవత్సరంలో జన్మించి మానవ సేవే మాధవ సేవగా తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద. ఇప్పుడున్నటువంటి యువతీ యువకులంతా స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అమెరికాలోని చికాగో మహాసభలో భారతదేశ ఔన్నత్యం కోసం ఎంతో చాణచక్యంగా చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద. కావున ప్రతి దేశంలోని ప్రతి విద్యార్థి అంతా స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాము. స్వామి వివేకానంద మాటనే ఏబీవీపీ బాటగా తీసుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. జై హింద్, జై భారత్.